వెల్కమ్ టు జాబ్ మిత్ర. ఈరోజు మనం రైల్వే నుంచి వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. మనకు భారీ నోటిఫికేషన్ వచ్చిందనమాట. 5,800 పోస్టులు రైల్వే జాబ్స్ వచ్చాయి. దాని అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకు నోటీస్ అనేది 4th అక్టోబర్ రోజు ఇచ్చారు, షార్ట్ నోటీస్. మనకు ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకు 21st అక్టోబర్ నుంచి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 20 నవంబర్ వరకు, 1 month క్లోజింగ్ డేట్ ఉంది. 20 నవంబర్ మనము 11 hours 59 minutes వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పీక్ అనేది 1 day ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఒకవేళ మనం కరెక్షన్ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకు 23rd నుంచి 2nd నవంబర్ వరకు కరెక్షన్ విండో ఇస్తున్నారు ఆర్ఆర్బి వాళ్ళు. మనకు స్క్రైబ్ అలాంటివి ఏమన్నా ఉంటే దాని డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి మనకు 3rd నవంబర్ నుంచి 7th నవంబర్ వరకు డేట్ ఇచ్చారు. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది. దీని పే లెవెల్ వచ్చేసి మనకు 6 పే లెవెల్ అంటే మనకు 35,400 నుంచి స్టార్ట్ అవుద్ది. మెడికల్ స్టాండర్డ్స్ B2, A2, C2 అని ఉంటాయి. ఇవి నేను మీకు నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే. ఏజ్ వచ్చేసి ప్రతి పోస్ట్కి మనకు 18 years నుంచి 33 years వరకు ఏజ్ ఉంది. అండ్ దీనికి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ ఏమి ఉండదు. మనకు ఓబీసీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు వేరే నోటిఫికేషన్లో ఎలా రిలాక్సేషన్ ఉంటుందో అన్ని ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి మనకు వేకెన్సీస్ 161 వేకెన్సీస్ ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 6th పే లెవెల్, ఇది కూడా మనకు 35,400 వస్తుంది. మెడికల్ స్టాండర్డ్ A2 ఉండాలి. దీనికి 18 years to 33 years. దీని వేకెన్సీస్ వచ్చేసి మనకు 615 వేకెన్సీస్ ఇచ్చారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి మనకు పే లెవెల్ కొంచెం తక్కువ ఉంది. టికెట్ సూపర్వైజర్ అండ్ స్టేషన్ మాస్టర్ కన్నా తక్కువ పోస్ట్. దీని పే లెవెల్ వచ్చేసి మనకు 5 ఉంటుంది. 29,200 ఇనిషియల్ పే వస్తుంది. దీని మెడికల్ స్టాండర్డ్ కూడా A2 ఉంది. మనకి ఏజ్ అనేది సేమ్ అన్నిటికీ. దీని వేకెన్సీస్ వచ్చేసి అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ దీంట్లోనే ఉన్నాయి. మనకు 3,416 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, దీనికి స్పెషల్గా టైపింగ్ ఉంటుంది. దీని డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ తర్వాతలో చెప్తా ఈ వీడియోలోనే. దీని పే లెవెల్ కూడా 5, 29,200. C2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. దీని వేకెన్సీస్ వచ్చేసి మనకు 921 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి వచ్చేసి పే లెవెల్ 5, 29,200. దీని వేకెన్సీస్ వచ్చేసి మనకు 638 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 4th లీస్ట్ పే లెవెల్ అంటే దీనికే ఉంది. మనకు ట్రాఫిక్ అసిస్టెంట్కి 25,500 మనకి బేసిక్ పేనే వస్తుంది, ఇనిషియల్ పే. దీని వేకెన్సీస్ వచ్చేసి మనకు 59 ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 5,810 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూస్తే మనము ఈ ఫిజికల్ స్టాండర్డ్స్, ఈ మెడికల్ ఫిట్నెస్ అంటే ఏంటి అంటే A2 అంటే మనకు వితౌట్ గ్లాసెస్ ఉండాలి. డిస్టెన్స్ విజన్ ఉండాలి 6/9, 6/9 అంటే కంప్లీట్ విజన్ ఉండాలి. నియర్ విజన్ 0.6, 0.6 ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారు మనకు వితౌట్ గ్లాసెస్ అని. A2 ఉన్న పోస్ట్లకు మనకు షూర్గా వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అండ్ ఇంకా ఏం మెన్షన్ చేశారంటే మనకు కలర్ విజన్ కూడా మనం పాస్ అవ్వాలి. కలర్ విజన్, బైనోక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపిక్ విజన్, ఇవి 4 కూడా మనం పాస్ అవ్వాలి A2 దానికి. B2 వచ్చేసి 6/9 సేమే, 6/12 ఉండాలి. వితౌట్ గ్లాసెస్ ఓకే. దీనికి పవర్ ఆఫ్ లెన్సెస్ మెన్షన్ చేశాడు మనకు 4D కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వద్దు. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసి మనకు 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్ సేమ్ ఇది కూడా. కానీ దీనికి కూడా మనకు ఫీల్డ్ ఆఫ్ విజన్, బైనోక్యులర్ విజన్ అనేది టెస్ట్ పక్క పాస్ అవ్వాలి. ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తుండొచ్చు. నెక్స్ట్ C2 వచ్చేసి మనకు డిస్టెన్స్ విజన్ ఏమో 6/12 ఉండాలి. వితౌట్ గ్లాసెస్ యాక్సెప్ట్ చేస్తారు. 0.6 అనేది మనకు వితౌట్ గ్లాసెస్, కానీ రీడింగ్ అనేది కొంచెం ఉండాలి. మనకు అట్లీస్ట్ చూసే అంతనన్నా ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ నేను ఇంతకుముందే చెప్పాను కదా మీకు, 18 years నుంచి 33 years ఏజ్ గ్రూప్ వరకు యాక్సెప్టబుల్. మనకు నార్మల్ లోవర్ ఏజ్ లిమిట్ చూస్తే అందరికీ 2008 ఇచ్చారు. మనకు జాన్ కన్సిడర్ చేస్తున్నారు 1st Jan నుంచి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్పర్ ఏజ్ లిమిట్ చూస్తే మనము 2nd January 1993 వాళ్ళే అప్పర్ ఏజ్ లిమిట్. దానికన్నా ముందున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు.
ఓబీసీ చూస్తే మనము 2 జనవరి 2 జనవరి 1990 దానికన్నా ముందు పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూస్తే మనము 2 జనవరి 1988. మీకు నేను ఎన్ని ఇయర్స్ మెన్షన్ చేస్తా నెక్స్ట్ దాంట్లో. మనం ఇయర్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు రిలాక్సేషన్ అనేది. ఓబీసీ వాళ్ళకు 3 years ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకేమో 3 years ఇక్కడ మెన్షన్ చేశారు, వాళ్ళ సర్వీస్ని బట్టి ఇస్తారు. 3 years, 6 years, 8 years అని. మనం పీడబ్ల్యూడి వాళ్ళకి చూసుకుంటే యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 15 years. మనకి ఇంకా మెన్షన్ చేస్తారు ఏంటి వేరే స్టాఫ్ వాళ్ళకు ఎంత అనేది. మీరు ఒకసారి చూసుకోండి. ఇన్ కేస్ మీరు స్టాఫ్ వాళ్ళు అయితే ఈ 5th, 6th, 7th పాయింట్స్లో మీకు ఎంత రిలాక్సేషన్ ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేశారు. ఏజ్ ఇచ్చారు, ఇక్కడ ఇయర్స్ రిలాక్సేషన్ అని ఏమి ఇవ్వలేరు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే మనము పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. నేను మీకు చెప్తాను ఇప్పుడు ఏమేమి అనేది. అది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. మనకు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్న వాళ్ళే అప్లికేబుల్ దీనికి. రిజల్ట్స్ అవైటింగ్ ఉన్న వాళ్ళు అంటే ఇంకా రిజల్ట్స్ రాని వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అప్లికేబుల్, ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకు. మీరు గుర్తుపెట్టుకోవాలి, రిజల్ట్స్ అవైటింగ్ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ మీరు పెట్టినా కానీ ఫైనల్ స్టేజ్లో మిమ్మల్ని అనేది రిజెక్ట్ చేసేస్తారు వాళ్ళు. నెక్స్ట్ నోటిఫికేషన్ కన్నా పెట్టుకోవచ్చు, కానీ అవైటింగ్ ఉన్న వాళ్ళు షుడ్ నాట్ అప్లై అని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే టికెట్ సూపర్వైజర్కి డిగ్రీ ఉంది, స్టేషన్ మాస్టర్కి కూడా డిగ్రీ, మన గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కూడా డిగ్రీయే. ఇక్కడ జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీళ్ళకి ఏంటంటే డిగ్రీ ఉండాలి అండ్ ఆల్సో టైపింగ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. ఇంగ్లీష్లో అన్నా హిందీలో అన్నా కంప్యూటర్ మీద మనకు టైపింగ్ ఎఫిషియన్సీ అనేది ఉండాలి. ప్రొఫిషియన్సీ చూస్తారు ఈ రెండింటికి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మనకు టైపింగ్ ప్రొఫిషియన్సీ అనేది పక్కా చూస్తారు. ఇంగ్లీష్లో అన్న ఉండొచ్చు, హిందీలో అన్న ఉండొచ్చు, ఏదన్నా ఒకటి అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ చూస్తే మనకు డిగ్రీ. ఇవి మన క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్కి వస్తే మనము అందరు క్యాండిడేట్స్కి 500 అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, మళ్ళీ ఫీమేల్ లేడీస్కి, ట్రాన్స్జెండర్స్కి, మైనారిటీస్కి, ఈబీసీ వాళ్ళకు 250 ఉంటుంది. ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడ మెన్షన్ చేశాడు మనకు ఓబీసీ వాళ్ళకి అనేది 500 ఉంటుంది. ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే వాళ్ళకు 250 ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 500 ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు మనకు రైల్వే దాంట్లో ఏంటంటే ఏదైనా మనం అప్లికేషన్ ఫీ వేస్తే దానికి మనకు రిఫండ్ అనేది అవుతుంది. మనం ఎగ్జామ్ రాస్తే, ఇన్ కేస్ మనం ఎగ్జామ్ రాస్తే రిఫండ్ అనేది ఇస్తాడు మన అకౌంట్కి. మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. ఓన్లీ ఒక్క అప్లికేషనే పెట్టాలి. ఒక పర్సన్కి ఒక అప్లికేషనే అఫీషియల్ సైట్ నుంచి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకు సిబిటి ఉంటుంది, సెకండ్ స్టేజ్ సిబిటి 2 ఉంటుంది. మనము టైపింగ్ స్కిల్ టెస్ట్ అని చూసాం కదా, రెండు పోస్టులకు మనకు సిబిటి స్కిల్ టెస్ట్ అని ఉంటుంది, సిబిఐటి అన్న ఉంటుంది వేరే దానికి. నేను మీకు మెన్షన్ చేస్తాను తర్వాత దాంట్లో అది ఏంటి, ఏం టెస్ట్, ఎలా అనేది. నెక్స్ట్ మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే మనకు డేట్, టైమ్, వెన్యూ ఏదైతే ఆర్ఆర్బి వాళ్ళు ఫిక్స్ చేస్తారో వాళ్ళే ఫిక్స్ చేస్తారు. మనకు సెలెక్ట్ చేసుకోవడానికి చాయిస్ లేదు. వాళ్ళు ఇంటిమేట్ చేసిన డేట్, టైంకి ఆ వెన్యూలోనే మనం ఎగ్జామ్ రాయాలి. అది చేంజ్ చేయడం కుదరదు, ఇన్కేస్ పోస్ట్ పోన్ చేయడం కూడా కుదరదు. వాళ్ళు ఇచ్చిన డేట్స్కే మనం రాయాలి, అది మెన్షన్ చేశారు మనకి ఇక్కడ. నెక్స్ట్ చూస్తే మనకు సిబిటి 1 దీంట్లో ఏముంటుంది, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, ఏమేమి క్వశ్చన్స్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 90 minutes ఇస్తారు, అంటే నియర్లీ 1.5 hours ఉంటుంది మనకు. దాంట్లో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 100 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, 100 marks 100 questions. దాంట్లో జనరల్ అవేర్నెస్ అంటే జీకే, కరెంట్ అఫైర్స్ అవన్నీ కలిపి మనకు 40 marks 40 questions వస్తాయి.
మ్యాథ్స్ చూసుకుంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనకు ఒకవేళ స్క్రైబ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి 120 minutes ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ మనకు 90 minutes ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 mark. ఒకవేళ రాంగ్ అయితే 1/3 mark. అంటే 3 questions కి 1 mark తీసేస్తారు, 3 wrong questions కి. దీన్ని బేస్ చేసుకొని, దీని మీద వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని CBT 2కి సెలెక్ట్ చేస్తారనమాట. CBT 2 చూస్తే మనము ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు మనకి ఏంటంటే, ఒకవేళ మనం ఫస్ట్ లిస్ట్లో ఓబీసీ కింద కన్సిడర్ అయ్యామనుకో, సెకండ్ స్టేజ్ కూడా మనకు ఓబీసీ కిందనే ఇస్తారు. ఏ రిజర్వేషన్ కింద మనం ఫస్ట్ స్టేజ్లో వస్తామో సెకండ్ స్టేజ్లో ఆ రిజర్వేషన్ కిందనే మనల్ని ఇస్తారనమాట. యూఆర్ కింద ఏఆర్ మనల్ని, అది మెన్షన్ చేశారు ఇక్కడ. ఒకవేళ ఓబీసీ, నాన్ క్రిమి లేయర్, SC, ST, EWD, EWS, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు సెకండ్ స్టేజ్లో కూడా దానికి కన్సిడర్ అవుతారు అని మెన్షన్ చేశారు మనకు. నెక్స్ట్ CBT మనము సెకండ్ స్టేజ్ చూస్తే, సెకండ్ స్టేజ్కి ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే 1:15 రేషియోలో సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మనకు కావాల్సిన పోస్ట్కి 15 times ఎక్స్ట్రా తీసుకుంటారనమాట CBT 2కి. నెక్స్ట్ వచ్చేసి CBT 2 చూస్తే మనము సేమ్ 90 minutes డ్యూరేషన్ ఉంటుంది, మనకు 1.5 hour ఉంటుంది. కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇక్కడ 120 questions ఇస్తారు. దాంట్లో జనరల్ అవేర్నెస్ అనేది 50 ఉంటుంది. CBT 1కి మనకు 40, దీనికి 50 ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసి CBT 1కి ఏమో మనకు 30, దీంట్లో 35 ఉంటాయి. రీజనింగ్ చూసుకుంటే మనకు CBT 1కి ఏమో 30, CBT 2కి 35 ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ 120 marksకి ఈచ్ క్వశ్చన్కి 1 mark. ఒకవేళ రాంగ్ అయితే 1/3 నెగిటివ్, 3 questionsకి 1 mark పోతుంది. నెక్స్ట్ చూసుకుంటే CBT 2 అయిపోయినాక మనకు ఈ స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి మనకు CB80 ఉంటుంది. CB80 అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. ఇది ఒక సైకోమెట్రిక్ టెస్ట్ అనమాట. దీంట్లో స్కోర్ ఏ కేటగిరీ వాళ్ళకైనా 42 marks అనేవి రావాలి. జస్ట్ క్వాలిఫైయింగ్ 42 marks వస్తే క్వాలిఫై అనమాట. ఇది సెకండ్ స్టేజ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఆ క్యాండిడేట్స్కి ఈ CB80 పెడతారు. దీంట్లో ఇంకా విజన్ కూడా అండ్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్కి మెన్షన్ చేశారు కదా మనకి A2 విజన్ ఉండాలని, ఆ విజన్ కూడా చెక్ చేస్తారు ఇక్కడనే. నెక్స్ట్ CBTST చూస్తే మనము ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది 2 పోస్టులకు ఉంది మనకు. ఏ పోస్టులకు అంటే ఈ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి ఈ CBTST అనేది పెడతారు. దీనికి ఏంటంటే ఒకవేళ ఇంగ్లీష్ అయితే 30 words per minute ఉండాలి స్పీడ్, ఒకవేళ హిందీ అయితే 25 words per minute ఉండాలి. దీన్ని బట్టి మనల్ని CBTST కన్సిడర్ చేస్తారు. మనము 30 words per minute ఆర్ 25 words per minute ఉంటే క్వాలిఫై చేస్తారు అనమాట. ఒకవేళ ఎనీ డిసేబిలిటీ అట్లా ఏమైనా ఉంటే 40% పర్మనెంట్ డిసేబిలిటీ కూడా ఉంటే వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ ఇస్తారు. నెక్స్ట్ టోటల్ సమరీ చూసుకుంటే మనం ఏ పోస్ట్కి ఏమేమి ఎగ్జామ్లు రాయాలని చూసుకుంటే, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మనం CBT 1 రాయాలి, 2 రాయాలి, స్కిల్ టెస్ట్ ఏమి ఉండదు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మనకి CBT 1, CBT 2, ఆ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి CBT 1, 2, మనకి CBT టైపింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి మనకు CBT 1, 2 అంతే, ఓన్లీ 2 stages ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి, ట్రాఫిక్ అసిస్టెంట్కి చూసుకుంటే మనము CBT 1, CBT 2 యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి అన్నిటికీ మనకి ఇవన్నీ స్టేజెస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనము అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది అనమాట. నేను మీకు రీజన్లో వచ్చిన వేకెన్సీస్ వీడియో ఎండ్లో పెడతాను, మీరు ఒకసారి చూసుకోండి. ఏ రీజన్కి ఎలిజిబుల్ ఉన్నారో, ఏ రీజన్ పెట్టుకోవాలనుకుంటుంది, ఏ రీజన్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. మీరు వేకెన్సీస్ని బట్టి పెట్టుకుంటా అంటే వేకెన్సీస్ని, లేదంటే మీరు నియర్ బై మీరుండే ఏరియా పెట్టుకుంటా అంటే మీరుండే ఏరియా చూసుకొని పెట్టుకోండి. నేను వేకెన్సీస్ నెక్స్ట్ స్లైడ్స్లో చూపెడతాను మీకు ఒకసారి. మనము అఫీషియల్ వెబ్సైట్ చూస్తే అహ్మదాబాద్, అజ్మీర్ ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్స్కి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మన వేకెన్సీస్, మన జోనల్ వైజ్ వేకెన్సీస్. ఆర్ఆర్బి రాంచీ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 651 ఉన్నాయి. మన సికింద్రాబాద్ రీజన్ చూసుకుంటే మనము 396 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మీరు
యూఆర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బి ముంబై వచ్చేసి మనకు 596 వేకెన్సీస్. ముజఫర్పూర్ దీని వేకెన్సీస్ వచ్చేసి మనకు 21 ఉన్నాయి. ఒకసారి మీరు కావాలంటే చూసుకోవచ్చు. మీరు ఏ రీజన్ కావాలనుకుంటే ఆ రీజన్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనిపిస్తే కట్ ఆఫ్ అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న సైడ్ పెట్టుకుంటే కట్ ఆఫ్ తక్కువ ఉండే చాయిస్ ఉంది. అది మనం కన్ఫర్మ్ చెప్పలేము, బట్ ఇన్ కేస్ మ్యాక్సిమం చాయిస్ ఉంటుండొచ్చు. నెక్స్ట్ చెన్నై వేకెన్సీస్ 187 ఉన్నాయి మనకు. గోరఖ్పూర్ వేకెన్సీస్ ఏమో 111. బెంగళూరు వేకెన్సీస్ 241. భోపాల్ ఏమో 382 ఉన్నాయి. అహ్మదాబాద్ 79. అజ్మీర్ 345. మీకు ఒకవేళ కావాలంటే నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తా. ఇన్ కేస్ మీకు ఏ జోన్ పెట్టుకోవాలి ఏమన్నా డౌట్ ఉంటే బెస్ట్ జోన్ కట్ ఆఫ్ తక్కువ ఉండే జోన్ ఏమన్నా అనాలిసిస్ చేసి నేను పెడతాను షార్ట్ మీకు ఈ 2-3 డేస్లో. భువనేశ్వర్ చూసుకుంటే 231. బిలాస్పూర్ హైయెస్ట్ ఉంది, 864 వేకెన్సీస్ ఉన్నాయి బిలాస్పూర్లో. మీరు కేటగిరీ వైజ్ కూడా చూసుకోండి. కేటగిరీ వైజ్ ఎక్కువ ఉన్నా కానీ మనకు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. మన కేటగిరీలోనే కదా మనం ఎట్లయినా కొట్టుకునేది. నెక్స్ట్ చండీగఢ్ 199. గువాహటి 56. ఆర్ఆర్బి జమ్మూ శ్రీనగర్ ఏమో 32 ఉన్నాయి. కోల్కతా 685. మల్దా 522. ఓకే, సిలిగుర్ 21. తిరువనంతపురం 58 ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ మనకు 5810 వేకెన్సీస్. పాట్నా ప్రయాగ్రాజ్ 23-110. ఇవ్వండి కంప్లీట్ డీటెయిల్స్. మనకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్స్లో అన్నా ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జాబ్ మిత్ర.